ఇంటి ముఖద్వారం గడపకు గడప లక్ష్మి అని పేరు. ప్రతి శుక్రవారం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గడపపై పూలు ఉంచాలి. ఉద్యోగ సమస్యలు ఉన్నవారు శ్రీరామ పట్టాభిషేక ఘట్టం పారాయణ చేస్తే సమస్యలు తొలగుతాయి. ప్రతిరోజు దీపారాధన వల్ల శుభాలు పొందవచ్చును. పూజా సమయంలో ధరించే బట్టలు చిరిగినవి కాకూడదు. పూజ కోసం కట్టుకునే బట్టలు మరి ఏ ఇతర సమయాల్లోనూ కట్టుకోకూడదు. ఆర్థిక సమస్యలు తొలగడానికి వ్యాపారం చేస్తున్న వారు అభివృద్ధి కోసం ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆవు నెయ్యితో దీపం పెట్టి ఆవు పాలు నివేద్యంగా నివేదిస్తే మంచిది. లక్ష్మీదేవి సోదరి యాష్టాదేవి కళావిహీనమైన ముఖంతో ఉంటుంది. గాడిద ఈమె వాహనం. చేతిలో చీపురు ఆయుధం కనుక చీపురు ఇంట్లో ముందు గదిలో ఉంచకూడదు. చీపురుని నిలబెట్టి ఉంచకూడదు. పూజ గది ప్రత్యేకంగా ఉన్నవారు కానీ కింద కూర్చుని వ్రతాలు నోములు వంటి ప్రదేశాల్లో అక్కడ శుభ్రం చేయడానికి చీపురు వాడడం కంటే పొడి బట్టతో శుభ్రం చేస్తే శ్రేయస్కరం. ఇంట్లో వారు బంధువులు ఇతరులు ఎవరైనా సరే గడప లోపల నుండి ఏ వస్తువు ఇవ్వరాదు. డబ్బు అసలే ఇవ్వకూడదు. చాలామందికి ఇష్టదైవం ఉంటుంది. ఆ దేవుడు లేదా దేవత యొక్క ఏదైనా ఒక మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 21 సార్లు పఠిస్తే ఆ మంత్ర ఉచ్చారణలోని శక్తి తరంగాలు మనల్ని మన ఇంటిని రక్షిస్తాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు తొలగడానికి అన్యోన్యత కోసం మీ సమీప దేవాలయంలో అడుగు ప్రదక్షిణలు చేస్తే ఆ సమస్యలు తప్పక పరిష్కారం అవుతాయి. ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనేది ఎవరికి వారు సంకల్పించుకుని చేయవచ్చును. అడుగు ప్రదక్షిణ అంటే ఒక అడుగు ముందుకు వేసి ఆ పాదాన్ని తాకేలా మరో అడుగు ముందుకు వేయడం. అంటే అడుగుకు మధ్య ఖాళీ ఉండకుండా అడుగులు వేయాలి. ఓం శ్రీ మాత్రే నమః.